స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయం ఇచ్చిన మొదటిగా దేవాతి దేవునికి, అలాగే ఎంతో విస్తారమైన పరిచర్యలో అలుపెరగక వాడబడుతున్న దైవజనులు దానియేలు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి ధ్యానాంశం కొరకై 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు ఎవరైనా ఒకరు వెలిగెత్తి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిషత్ తండ్రి, అయా నీ రక్తము చేత పట్టుకొని కృపాసన్నిధి చేరి ప్రార్థన చేస్తున్న ఈ యొక్క అల్పులను మీరు జ్ఞాపకం చేసుకొని, ఎంతో మంది పరిశుద్ధులు వాడబడిన ఈ స్థలములో అయా చివరి వాడను కడమడి వాడను అయా నీ పనికై పూనుకొనుచుండగా అయా మీరు చేయని ఉద్దేశించిన పరిచర్య ఈ దీన పాత్ర ద్వారా మీరు జరిగించుకుని మహిమ తెచ్చుకోమని అయా చదవబడిన మాటలో నుండి నాతో మాతో మా అందరితో సూటిగా స్పష్టంగా అయా మాట్లాడమని, అయా వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనసును మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలని సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన పరిశుద్ధత ప్రేమలో ఉంది, కార్యములలో ఉన్నాయి, క్రియలలో ఉన్నాయి. ఆయన పరిశుద్ధతను సమానమైన పరిశుద్ధతను పొందుకునేటట్లుగా అని ఎఫెసీ 4:11 నిర్దేశించాడు. ఆయనకి సమానమైన సంపూర్ణత కలవారము వరకు మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలంట? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంపూర్ణత ప్రేమలో ఉంది, క్రియలలో ఉన్నాయి, పరిశుద్ధతలో ఉన్నది. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతలో సంపూర్తి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా, దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? ఈ పరిచర్య ప్రారంభం నుండి ఇలా మీటింగ్స్ జరుపుకుంటూ ఇలా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సంఘం బలపడాలని, సంఘం పరిశుద్ధతలోనికి రావాలని, సంఘము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దైవజనులు ప్రయాసపడుతూ ఉన్నారు కదా. మరి మనము పరిశుద్ధతలో అడుగు పెట్టామా? పరిశుద్ధతలో అడుగు పెట్టామా? పరిశుద్ధమైన జీవితమును మనం సాధనము చేస్తూ ఉన్నామా? పరిశుద్ధతలోనే బ్రతుకుతూ ఉన్నామా? దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాము, కానీ మనలో పరిశుద్ధత ఉండటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న వారందరూ కూడా ఒక మాట చెప్పండి, నేను పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి చెప్పండి. ఆశీర్వాదం కోసం ప్రయాసపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఆశీర్వాదం అనగానే ఆమేన్ అంటాం, ఆశీర్వాదం అనగానే మనం అది రెస్పాండ్ అవుతాం. హల్లెలూయా. కానీ పరిశుద్ధతే, నేను ఈ యొక్క బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతూ ఉన్నది. ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆయన పరిశుద్ధుడని ప్రకటిస్తూ ఉన్నది. ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆయన పరిశుద్ధ పరచువాడు అని ప్రకటిస్తూ ఉన్నది. సర్వ మానవానికి కావలసిన దేవుని ఆత్మ కూడా పరిశుద్ధమైన ఆత్మ అని ప్రకటిస్తూ
ప్రకటిస్తూ ఉన్నది. హల్లెలూయా. సృష్టితో ప్రారంభించబడిన ఈ యొక్క బైబిల్ గ్రంథము చివరి మాట చదవండి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి మాట. చివరి పుస్తకము చివరి అధ్యాయము చివరి మాట. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా పాటలు పాడేవారికి కాదు ఆయన కృప ఉండేది, బాగా వాక్యం చదివే వారికి కాదు ఆయన కృప ఉండేది, బాగా వాక్యం చెప్పే వాళ్ళకి కాదంట ఆయన కృప ఉండేది. ఆయన కృప ఎవరికి ఉండదంట? పరిశుద్ధులకే. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తూ ఉన్నాను, సృష్టితో ప్రారంభించబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏ మాటతో ముగించబడిందంటే పరిశుద్ధులకి ఆయన కృప నిత్యము ఉంటదని ప్రకటిస్తూ ఉంది. అంటే ఆయన ఆశ, ఆయన భారము, ఆయన ప్రయాస కూడా మనం పరిశుద్ధపరచబడాలనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వాదం అంటే ధనము కాదండి, ఆశీర్వాదం అంటే మనం పరిశుద్ధపరచబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక అభివృద్ధి ఆశీర్వాదం అయితే యాకోబు కంటే ఏసావు దగ్గరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయిగా, ఇస్సాకు కంటే ఇస్మాయిల్ దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువే ఉన్నాయిగా. ఈ లోకంలో మాఫియా డాన్ల దగ్గర, టెర్రరిస్టుల దగ్గర, వ్యభిచారుల దగ్గర, పాపుల దగ్గర ఇంకా డబ్బు ఎక్కువే ఉంటుంది కదా. ఆశీర్వాదానికి కొలమానం ఏంటి? మనం పరిశుద్ధపరచబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే మనం పోగేసుకోవడం కాదు, ఆశీర్వాదం అంటే మనం పరిశుద్ధపరచబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతూ ఏమంటారంటే, ఒకటి ఇల్లు కట్టడం ఆరంభించిన తరువాత అది మధ్యలో ఆపివేస్తే అవమానము కదా. ఏంటంట? ఒక ఇల్లు కట్టడం ఆరంభించిన తరువాత అది మధ్యలో ఆపివేస్తే అవమానము కదా అని స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భక్తిలో పునాదులు ఉన్నాయా? మన భక్తిలో గోడలు ఉన్నాయా? మన భక్తికి పైకప్పు ఉందా? మధ్యలో ఆపివేస్తే క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని ఆరంభించాము కదా, అది మధ్యలో ఆపివేస్తే సిగ్గుపడాల్సిన విషయం అది, అవమానపడవలసిన విషయం అది అని స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన భక్తి పునాదులు ఉన్నాయా? అందుకని అంటాడు కొండ మీద ప్రసంగిస్తూ, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? స్థిరమైన బండ మీద ఉన్నాయా? స్థిరత్వంలోనే ఉన్నాయా? ఈరోజు మన కుటుంబాలు మనం పరిశీలన చేసుకుంటే మన ఇల్లు, మన బ్రతుకులు ఎక్కడ కట్టుకుంటున్నామో మనకే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు పరిశుద్ధత కావాలి? ఎందుకు పరిశుద్ధత కావాలి? చదవండి కీర్తనల గ్రంథం 93:5. 93:5. విస్తరించి మాట్లాడను కానీ త్వరగా. నీ శాసనములను ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందిరాలు 2. ఏంటి ఆ మందిరాలు? చెప్పాలి. మీరు త్వరగా చెప్తే నేను త్వరగా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మందిరాలు 2. ఒకటి ఇప్పుడు మనం ఉన్న మందిరము, 2 మనమే ఒక మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము. మన మందిరముకు పరిశుద్ధతేనంట అనుకూలము. చూడండి, మన ఇంట్లో అటు ఇటు తిరిగి వచ్చి ఎలా పడితే అలా ఉంటుంది. సాయంత్రానికి ఏం చేసుకుంటాం? మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తాం? తుడుచుకుంటాం నీట్గా. హల్లెలూయా, తుడుచుకుంటాం కదా, అలా పెట్టేసుకున్నాం. మరి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? మన మందిరానికి పరిశుద్ధతే కదా అనుకూలం అంటూ ఉన్నాడు. మరి మన హృదయాలను, మన జీవితాలు శుభ్రం పరుచుకుంటున్నామా? శుభ్రం చేసుకుంటున్నామా?
చూడండి, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతను గురించి 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు చూపించి నేను ముందుకు వెళ్తాను. మీ అందరికీ తెలిసిన వాక్యమే, నిర్గమకాండము 31వ అధ్యాయము 13. నిర్గమ 31:13. అసలు పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది? అసలు పరిశుద్ధత ఆయన ఇస్తాడా, మనము పొందుకోవాలా? పరిశుద్ధ పరచబడుటలో మన పాత్ర ఏమన్నా ఉంటుందా? అసలు చదవండి ఒకసారి. అసలు మనం చేయాల్సింది ఏంటి? మనం పరిశుద్ధ పరచబడాలంటే ఇశ్రాయేలీయులకు నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని. చాలు. ఇప్పుడు ఎవరంటే మనల్ని పరిశుద్ధపరిచేది? దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ మాట అలాగే అక్కడే పట్టుకొని యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను త్వరగా, గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని. అరే, ఇందాకడేమన్నాడు? పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడేంటి మీరే పరిశుద్ధపరచుకోమంటున్నాడు? దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పాలి. దేవుడు అబద్ధం ఆడతాడా? ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట చెప్తాడా? చెప్పడగా. అరే, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన అయితే తప్పించుకుందాం. 2 పాత నిబంధనలు ఉండే. పరిశుద్ధపరచు యెహోవాను నేను అంటున్న దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోమని కూడా అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి, చాలా జాగ్రత్తగా వినండి, ఒక మనిషి పరిశుద్ధపరచబడుటలో దేవుని కార్యము ఉంటది, ఆ మనిషి యొక్క సాధనము కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటే, వెళ్ళి మనం బుర్రలో తొలుతూ ఉంటే పరిశుద్ధత వస్తుందా? రాదు కదా. ఆయన మనల్ని నూతన పరుస్తూ ఉంటే, మన ప్రాచీన స్వభావాన్ని కనపరిస్తే పరిశుద్ధత వస్తుందా? రాదు. అందుకనే చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట. మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటున్న దేవుడు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. అంటే ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధపరిచినప్పుడు మనం సహకరించాలి. దైవజనులు హెచ్చరిస్తూ ఉంటారు, దైవజనుల ద్వారా మనల్ని సరిచేస్తూ ఉంటాడు. అయినా కానీ దైవజనుల దగ్గర ఒకలాగా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడేమంటున్నాడు? నీ మందిరమునకు పరిశుద్ధత అనుకూలము. హల్లెలూయా. మరి మన మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం? మందిరానికి వెళ్తున్నామా, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నామా, తెలియలేకుండా పోతుంది భక్తులకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధపరచబడాలి, మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఇది ఒక బైబిల్ సారం. ఈరోజు మనకి శ్రమలు ఉంటున్నాయి, ఈరోజు శ్రమల మధ్యలో పరిగెడుతూ ఉన్నాం. ఈరోజు మన జీవితాలు నిరాశ, నిస్పృహ, కన్నీరు, దుఃఖంలోనే ఉంటున్నాయి. కారణం ఏంటంటే మనం పరిశుద్ధతలోనికి రాలా. మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే పరిశుద్ధతని ప్రసంగించడం తక్కువైపోయింది. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతుందంట? ఆశీర్వాదాలు అవుతాయి. ఆశీర్వాదాలకి అలవాటు పడిపోతూ ఉన్నాం. కానీ ఆయన పరిశుద్ధపరచువాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఆయన పరిశుద్ధపరుస్తానన్నాడు, మనల్ని కూడా పరిశుద్ధపరచుకోమంటున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసేదేంటి, మనము చేసేదేంటి? ఆయన ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాం? 2-3 మాటలు చెప్పి నేను నా మాటలను ముగిస్తాను. మొట్టమొదటిది 1వ యోహాను రాసిన పత్రిక 1వ యోహాను
1:7. యోహాను 1:7. యేసుక్రీస్తు 1 యోహాను 1:7. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము కలిగి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము పరిశుద్ధపరుస్తున్న మాట నిజమే. యేసు రక్తము ఒక మనిషిని పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఒక మనిషిని పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది అన్న మాట నిజమే. కానీ ఎప్పుడంటే అది ఎప్పుడు పరిశుద్ధపరుస్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండిన ఎడల. నిజమే తమ్ముడు, వెలుగులోనే ఉంటున్నాం. ఎప్పుడు చూసిన ప్రార్థన పాటలు వాక్యము, ఎప్పుడు ప్రార్థన పాటలు వాక్యము, వెలుగులోనే ఉంటున్నాను. నిత్యము దేవుని మందిరంలోనే ఉంటున్నాను. నిత్యము ఆయనతోనే ఆయనతో గడుపుతూ ఉన్నాను అనే ఆలోచనలో మనం ఉండిపోతున్నాము. కానీ అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందండి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు కూడా వెలుగులో ఉండిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన చేస్తున్నాము. కానీ సహవాసం మాత్రము లోకము, సహవాసము బంధాలు, సహవాసము స్నేహాలు, సహవాసం ఎక్కడండి? లోకంలో ఉంటూ ఉన్నాం. అందుకని మన కుటుంబాలు రావట్లేదు. మన కుటుంబాలు ఇంకా అక్కడే మిగిలిపోతూ ఉన్నాయి. ఒక దేవుడిని నమ్ముకొని వ్యక్తి అడిగిందనుకో, ఏంటో మన జీవితం అలాగే ఉందంటే, ఏమో దేవుడికి నా మీద జాలి లేదు, దేవుడికి కనికరం లేదు, అసలు దేవుడు ఉన్నాడో లేడు, అసలు మాయిదారు దేవుడు, ఇలాంటివన్నీ వినపడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాత్రం చాలా మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట అక్కడక్కడ దేవుని కృపలో వెళ్తూ ఉన్నాం కాబట్టి జరుగుతున్న సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాను. మీరు మాత్రం చాలా మంచివాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు కూడా వెలుగులో ఉండిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై. దేవునితో సహవాసములు కలిగి ఉండాలి. ఎవడో యేసు రక్తం 100 రూపాయలు నమ్ముతున్నాడు అని నెత్తి మీద వేసుకుని గొంతులు వేసుకుని ఈ పరిశుద్ధత వస్తుందా? రాదు. ఏదో మ్యాట్ అంట, అప్పుడు ఆ మ్యాట్ మీద మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట, పరిశుద్ధత వస్తుందంట. ఈరోజు క్రైస్తవ్యంలో అది కూడా వచ్చింది. అలాంటి దరిద్రం కూడా క్రైస్తవ్యానికి అలవాటు అవుతుంది. హల్లెలూయా. మనకి పరిశుద్ధత వచ్చేది అలా కాదు, కానీ మన పరిశుద్ధత వచ్చేది ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయడానికి ఉపవాస ప్రార్థనలో, హల్లెలూయా, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఉపవాస ప్రార్థనలు, ఆయనతో ఎదగడానికి ఉపవాస ప్రార్థనలు. ఒకసారి ప్రభు కుమార్ వాళ్ళ ఇంట్లో అనుకుంటా దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పాను. ఆనాడు మాసిదోనియ సంఘము కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, అక్కడ ఈ శ్రమ నన్ను పరిశుద్ధతలోనికి రావడానికి అవసరం కలిగి ఉంది అని సెలవిస్తూ ఉన్నారు. ఎవరు? మాసిదోనియ సంఘం. అంటే మనకు వస్తున్న శ్రమలన్నీ కూడా మనం పరిశుద్ధతలోనికి రావడానికి. ఈరోజు శ్రమలు వచ్చినాయి అని ఏం చేస్తున్నాం? ఇంట్లో పడుకుంటున్నాం. మనం మాత్రం దేవుని మందిరానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం వెలుగులోకి రావాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో సహవాసం చేయడానికి ఇది ఒక అనుకూల సమయము. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇది ఒక అనుకూల సమయం దేవుడు ఇచ్చాడు.
సేవకుల ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఎందుకు మనం నిరాశపడుతూ ఉన్నాం? ఇంకా పాత జీవితాన్ని అలవాటు చేసుకుని అలాగే నడుస్తూ ఉన్నాం. ఈ 40 రోజులే కదా, తర్వాత వదిలేస్తాడు సేవకుడు. ఈ 40 రోజులలో వచ్చి మోకరించి ప్రార్థన చేయండి అమ్మా, సంఘం బలపరచండి అమ్మా, మీటింగుల కోసం ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తున్నాం? ఆనాడు షోలమైతే ప్రమగీత కన్య అంట, నా ప్రియుడు వస్తూ ఉన్నాడు, నా ప్రియుడు వస్తూ ఉన్నాడు, కొండలు దాటాడు, గుట్టలు దాటాడని ప్రకటించింది, బోధించింది, ప్రజలకు జాగృతం చేసింది. కానీ ఆ ప్రియురాలు ఏం చేస్తుందంట? మంచం మీద దర్జాగా పడుకుని ప్రియుడిని వెతుకుతూ ఉందంట. ఏం చేస్తుంది? మంచం మీద పడుకుని ప్రియుడిని వెతుకుతూ ఉంది. ఈరోజు నేటి క్రైస్తవ్యం ఈ పాపిష్టి పనులు చేయట్లా, ఏదో పాపము చేయట్లా. కారణం ఏంటంటే కొంచెం సుఖానికి అలవాటు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన మీద మన ప్రేమ మారినా, కానీ మన మీద ఆయన ప్రేమ మారిన దేవుడు ఇంకా ప్రియురాలా అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియురాల ఎక్కడ లే, రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. పరమగీతాలు 2వ అధ్యాయం 1 మాటల్లో కనబడుతుంది. తర్వాత వీలైతే చదువుకోండి. ప్రజలకు జాగృతం చేసింది. ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శ పురుషురాలుగా ఉంది. కానీ ఏం చేసిందంట? మంచం మీద దర్జాగా పడుకుంది, విడవబడింది. దేవుడు వచ్చే సమయానికి అక్కడ లేకపోయింది. దేవుడు వచ్చి కలుసుకునే సమయంలో ఆ మీటింగ్ ప్లేస్లో లేకపోయింది. కారణం ఏంటంటే కొంచెం సుఖానికి అలవాటు పడింది సంఘము. హల్లెలూయా. ఈరోజు మన సంఘం అలా ఉండడానికి వీల్లేదు. మన సంఘము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో సంబంధము కలిగి ఉండాలి, ఆయనతోనే జీవించాలి. ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయనతోనే మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి భూమి మీద చేయబడ్డాడంటే ఆ మనిషి అనుకూలంగా బ్రతుకుతాడని కాదు, దేవునికి అనుకూలంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాడని ఒక మనిషిని చేశాడు. కానీ మన ఇష్టాలు, మన స్నేహాలు, మనము క్షణమాత్రము సంతోషము కోసం, క్షణమాత్రము ఆనందము కోసం లోకంలోనికి పరిగెడుతూ ఉన్నాం, లోకాశల వైపు పరిగెడుతూ ఉన్నాం. కానీ వీటన్నిటి నుండి మనం విడుదల పొందాలి అంటే యేసు రక్తం మన మీద నుండి రావాలి. యేసు రక్తం మన మీదకి ఎప్పుడు వస్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. 22:16. కనుక నీవు తడువ చేయుట ఎందుకో, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? జైలు అధికారి అడుగుతూ ఉన్నాడు, నేను నా ఇంటి వారిని రక్షణ పొందాలంటే నేనేం చేయాలయ్యా? నీవు నమ్మి బాప్తిస్మము పొందితే నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము రక్షణ పొందాలి, మన పరిశుద్ధతలోనికి రావాలంటే బాప్తిస్మము ద్వారా. హల్లెలూయా. ఒకటేంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో ఉండి ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలి. రెండోది, బాప్తిస్మము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. నేను ఇంకా వివరించిన టైం చాలా ఎక్కువ అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27. త్వరగా నేను ముగించేస్తాను. పాయింట్స్ చూపిస్తాను. మీ అందరికీ తెలిసిన వాక్యం, నాకన్నా అనుభవాలు ఉన్నారు అక్కడ. ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది వాక్యము ద్వారా ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి ఆమెను హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా ఉదక స్నానము చేస్తే పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. మూడోది ఏంటండి?
కొంచెం మాట్లాడానండి. నేను ఒకరిని మాట్లాడుకుంటే నచ్చలే నాకు. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి. ఈరోజు వాక్యం ద్వారా ఉదక స్నానం చేసే సేవకుడి దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము ఆహారం పెడుతున్నాడు. దినదినము రెండమ్మా అని ఫోన్లు చేసి రమ్మంటారు. దినదినము ఈరోజు మందిరంలో ప్రార్థన ఉందని రమ్మని చెప్తూ ఉంటారు. మేము మన కోసం ప్రార్థన చేస్తారు, మన కోసం ప్రయాసపడతారు. మనకు ప్రతి నిత్యము ఒక నూతనమైన అనుభవంతో, ఒక నూతనమైన ప్రత్యక్షతతో దేవుని దగ్గర నుండి ఒక అనుభవాన్ని పొంది, దేవుని దగ్గర నుండి ఒక వర్తమానాన్ని తీసుకుని మనకు అందిస్తూ ఉంటే మనకేం వాక్యం మొదలు పెట్టగానే నిద్రవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మొదలు పెట్టగానే ఇంకా బయటికి పరిగెడతాం. మనం దేనికంటే పాటలుగా ఉంటాం. మీరు మాత్రం మంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ద్వారా ఉదక స్నానం చేసే సేవకుడి దగ్గర మనం ఉండాలి. అలాంటి సేవకుడిని దేవుడు మనకి ఇచ్చినందుకు రెండు చేతుల పైకెత్తి విస్తారంగా దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామా? సేవకులను బట్టి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? అయా, నాకు మీరు ఇచ్చిన సేవకులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, మా కొరకు నిత్యము ప్రాణార్పణముతో ప్రోయబడుతూ ఉన్నా, ఎంతో శ్రమ కలిగిన, ఎంతో నిందలు అనుభవిస్తూ, ఎంతో శ్రమను అనుభవిస్తూ మా కోసము ప్రతి దినము మోకరించి ప్రార్థన చేస్తున్నాడని ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తే మనం పరిశుద్ధపరచబడతాం. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి స్నానం చేయించబడా అంటే స్నానం చేయగలుగుతానా? చేయలేనుగా. ఒక బకెట్ నీళ్ళు అలా దిమ్మరించుకుంటే నెత్తి మీద, అప్పుడు నాకు స్నానం అవుతుంది. మరి వాక్యం ఏదో అలా అలవాటుగా ఆదివారం వచ్చి వినేసి వెళ్ళిపోతే పరిశుద్ధత వస్తుంది. చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఆదివారం అక్కడికి వస్తారు, చివరి కూర్చుంటారు. అమ్మ, పోయిన ఆదివారం ఎందుకు రాలేదు, ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాలేదని సేవకుడు అడుగుతారని అక్కడి నుంచి అటే ఎక్కడికి మనం ఇంటికాడ వండుకొని వచ్చాం కదా, చికెన్లో మటన్లో, దానికోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సేవకుడు గర్తిస్తాడని ఈరోజు గర్తించే సేవకుడు కరువైపోతూ ఉన్నారు. ఇలా ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రతిరోజు ఒక నూతనమైన వర్తమానాలను మనకు అందించే సేవకులు తక్కువైపోతూ ఉన్నారు. అనేక మంది సేవకులను ఆహ్వానించి వాక్యం చెప్పించడం చాలా కరువైపోతుంది ఈరోజు. కానీ అటు స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదు. ప్రతిదినము వాక్యం ద్వారా ఉదక స్నానం చేసే సంఘంలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మనం ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలండి? సంఘం ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి? మరి ఉంటున్నామా? వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలి. వాక్యం ద్వారా మనము నూతనపరచబడతాం. వాక్యం ద్వారా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మనం నడుచుకోవాలో ఆయన అనుభవాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది, మూడవది ఏంటండి? వాక్యం ద్వారా ఉదక స్నానం. 4 యెషయా 6వ అధ్యాయము 6-7 మాటలు. 6వ అధ్యాయము 6-7. అప్పుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ఆయన పాస్టర్ గారండి బాబు. ఆయన అంటే ప్రజలందరూ గడగడ వణికిపోతూ ఉంటారు. ప్రజలందరూ ఆ యొక్క సేవకుడు అంటే అగ్గివంటి సేవకుడు, ప్రజలందరూ భయపడతారు. అలాంటి సేవకుడికి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, పరలోకంలో పరిశుద్ధులందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నారు. ఈయనకి భయం పుట్టుకుంది. అయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నా పెదవుల ద్వారా 2-3 మాటలు చెడు మాటలు వచ్చినాయి, ప్రభువా నన్ను క్షమించుమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నాడో, పరలోకంలో ఉండే అగ్ని ఆ మంట నుండి 2 నిప్పులు వచ్చి ఆయన పెదాలకి తాగిందంట, పరిశుద్ధపరచబడ్డాడంట. స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. గడప కమ్ములు కదిలేటట్టు మనం ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన అగ్ని చేత మండినప్పుడు మన పరిశుద్ధత అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరిశుద్ధత ఎలా వస్తుంది? గడప కమ్ములు కదిలేటట్టు ఆరాధన చేస్తే. ఈరోజు మనం ఆరాధన చేస్తే పాత కూడా కదలట్లా. హల్లెలూయా. గడప కమ్ములు కదిలేటట్టు ఆరాధన చేయాలి. ఆరాధన జరుగుతూ ఉంటే సంఘంలో మనం పక్కకి వెళ్తాం, మంచిని తాగడానికి ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరన్నా ఏడిచి ప్రార్థన చేస్తున్నారో అని కళ్ళు తిరిగిసల్లా చూస్తాం. మనకి ఇష్టమైన వ్యక్తి వచ్చిందా లేదా అని చూస్తాం. కానీ ఆ దేవుని మందిరంలో ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలండి? గడప కమ్ములు కదిలేటట్టు ఆరాధించాలి. అలా ఆరాధిస్తూ ఉన్నామా? అటు అనుభవంలోనే మనం ఉన్నామా? లేదా ఏదో పాస్టర్ ఒక పాట పాడతారు, ఏదో స్తోత్రం ఆమె అంటారు, ఆమె తత్తు కూర్చుంటాం, ఆయన ఏదో చెప్తా పోతాడు, మనం ఏదో వింటాడుతాం. ఈరోజు ఏం వాక్యం చెప్పాడంటే బాగా చెప్పాడండి సేవకుడు. ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు. అదే ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు. బాగా చెప్పడమే అందగానే ఏం చెప్పాడు మాత్రం ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాత్రం మంచి వాళ్ళం. హల్లెలూయా చెప్తారా? మంచి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా. నేను అన్నమాట అర్థమైందా? మంచి వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఆదికాండము 35వ అధ్యాయము 4-5 విస్తరించి మాట్లాడాను. కానీ ఆదికాండము 35:4-5 మనం పరిశుద్ధత ఎలా వస్తుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకి కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే ఊరు మొత్తం కూడా కత్తులు పట్టుకొని వచ్చారు, వస్తూ ఉన్నారు చంపేయడానికి. యాకోబు ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నన్ను కాపాడు, నన్ను కాపాడు అని. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏమంటున్నాడు? నీవు మందిరానికి వెళితేనే నేను కాపాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? చాలా మంది ఎలా ప్రార్థన చేస్తామంటే మా పిల్లకి పెళ్ళి అయితే మందిరానికి వస్తాను, 7 వారాల ప్రార్థనకు వస్తాను, మా పిల్లలకి పిల్లలు పడితే, మా పిల్లలకి మంచి జాబులు వస్తే ఏం చేస్తుందంట ఈ భక్తురాలు? అప్పుడు మందిరానికి వస్తుందంట. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు మందిరానికి వెళ్తే చెప్పాలి, నువ్వు మందిరానికి వెళ్తే రక్షిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందిరము బేతేలు అనగా దేవుని మందిరం కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? బేతేలుకి వెళ్ళారు. బేతేలు ఏంటంటే దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? 35:3 వచనం చదవండి. మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధిపరచుకొనుట, పరిశుద్ధపరచబడుట, శుద్ధీకరించబడుట, పరిశుద్ధపరచబడుట, ఇదంతా ఒక మాటకి సంబంధించిందే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? వెంటనే స్నానం చేశారు, వెంటనే బట్టలు మార్చుకున్నారు, వస్త్రాలు మార్చుకున్నారు. మూడోది ఏం చేశారు? వారి దగ్గర ఉన్న అన్య దేవతలకు సంబంధించినవి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పారవేసి వెళ్ళారు. కానీ మనం ఏం చేస్తాం? మేదేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 బాగానే చేస్తున్నాం. వెంటనే స్నానము, బాప్తిసం పొందాం, వస్త్రాలు మార్చుకున్నట్టు నూతన వస్త్రం, ఉల్లాస వస్త్రాలు వేసుకున్నాం, బాగానే ఉంది. కానీ 3వది మాత్రం సంఘం చేయలేకపోతూ ఉంది. నేటి సంఘం ఇది వ్యక్తిగత సమర్పణ అంటారు. నన్ను క్షమించండి, ఇది వ్యక్తిగత సమర్పణ కాదండి, వ్యక్తిగత శుద్ధీకరణ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు ఏంటంటే వ్యక్తిగత సమర్పణ అని. ఈ రెఫరెన్స్ ఎక్కడంటే ఈడే రెఫరెన్స్ బైబిల్లో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వ్యక్తిగత శుద్ధీకరణ. అందుకని మనము పరిశుద్ధపరచుకుని వెళ్ళాలి. ఇది పరిశుద్ధపరచుకున్నటకు ఒక మెట్టు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమంటాడు? నీ మందిరమునకు పరిశుద్ధత అన్నటికి
అనుకూలం అంటే మన దేహము ఆయన మందిరము కదా, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచమన్నాడు కదా, మరి మనం ఏమి చేస్తూ ఉన్నాం అనేది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిర్గమకాండము 29వ అధ్యాయము 43వ మాట, దేవుని మహిమ చేత నింపబడితేనే పరిశుద్ధత వస్తుందని అక్కడ మాట ఉంటుంది. గుడారాలు కట్టిన తరువాత, భక్తులు అర్పించిన తరువాత, ప్రతిష్ఠ అర్పణలు చేసిన తరువాత నా మహిమ అక్కడికి పంపెదను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలులు అర్పించాలి. దేవుని మహిమ మనల్ని తాకినప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. వీలైతే ఇంటికాడ చదువుకోండి. 1 పేతురు 1:7 చదవండి. 1 పేతురు 1:7. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పింది చేస్తే మరి లోకము ఒప్పుకుంటుందా? నువ్వు చెప్పింది చేస్తే సమాజం ఒప్పుకుంటుందా? మమ్మల్ని సమాజం ఊరుకుంటుందా? సమాజం వెలిగేస్తుంది కదా, కుటుంబాలు వెలిగేస్తాయి కదా, కుటుంబాలు చేత వెలివేయబడతాం కదా. మరి ఏం చేయాలి? చదవండి. ఇప్పుడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 2 చేతుల పైకెత్తి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని పరీక్ష వల్ల పరీక్షింపబడాలి. అగ్ని పరీక్ష వలన శోధనలను జయించాలి, చూటిపోటు మాటలను జయించాలి. ఈ రోజు అన్యులు నిన్ను ఏదో అంటూ ఉన్నారని, అన్యులు ఏదో విమర్శిస్తూ ఉన్నారని, దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు వ్యతిరేకించి, సేవకుల మాటను వ్యతిరేకించి లోకము వైపు పరిగెడుతూ ఉన్నాం, లోక ఆశల వైపు పరిగెడుతూ ఉన్నాం, లోక బంధాలు చెప్పిన వింటూ ఉన్నాం, లోకములో ఉన్న ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. దాని వల్లనే మనం పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నామని ప్రభు పెద్ద మనం చేస్తూ ఉన్నాను. రాత్రి ఈరోజు ట్రెండ్ అలవాటు పడుతూ ఉన్నాం. ఈరోజు ఏంటయ్యా మన భక్తి అంటే ట్రెండ్. ఒకడంట ఏం చేశాడంటే, ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు నాలాంటి ఒక యవనస్తుడు. ఆడే షర్ట్ ఎలా పెట్టాడంటే, ఇన్షర్ట్ వేస్తాం కదండి జెంట్స్, చాలా మంది ఇన్షర్ట్ వేస్తాడు. ఏం చేస్తాడు? ముందల షర్ట్ దోపాడు, వెనకాల షర్ట్ అలా వదిలేసాడంట. ఏంటంటే ఆడిని చూసి అందరూ ఫాలో అయిపోతూ ఉన్నారు. ఆ వీధిలో వెళ్తూ, రే ఇదేదో బాగుంది ట్రెండ్, ఏంటంట ట్రెండ్ బాగుంది అని ఆ యవనస్తుని చూసి ఇంకోడు అలా ఆ ఊరు మొత్తం కూడా ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇక గ్రామ పెద్దలు ఏం చేశారంటే, అసలు దీనికి కారణం ఏంట్రా, ఎవరు అసలు ఇది ప్రారంభించింది, అసలు ఎవడు స్టార్ట్ చేసాడు ఈ ట్రెండ్ని అని పరిశీలన చేస్తే ఒకడు దొరికాడు. ఆడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా కారణం ఏంటి, నువ్వు అలా ఇన్షర్ట్ చేయడానికి కారణం ఏంటి, మొదలు ఇన్షర్ట్ చేసి వెనకాలం షర్ట్ చేసే కారణం ఏంటయ్యా అంటే, మొదలేమో షర్ట్ చినిగిపోయిందంట, వెనకాలం ప్యాంట్ చినిగిపోయిందంట, అందుకని అలా ఇన్షర్ట్ చేసాడంట కవర్ చేసుకోవడానికి. ఏం చేశాడంట, ముందర షర్ట్ చినిగిందని కవర్ చేసుకోవడానికి ఇన్షర్ట్ చేసాడు, వెనకాల ప్యాంట్ చినిగిందని ఏం చేశాడు, షర్ట్ వదిలేసాడు కవర్ చేసుకోవడానికి. ఈరోజు మన భక్తికి తెలియలేదు, ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నాం. మనకి ట్రెండ్ వద్దు, కానీ దేవుడు ఇచ్చిన నియమాలు, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ బైబిల్ గ్రంథములో ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాడు, ఎలా మాట్లాడాలో మాట్లాడి చూపించాడు, ఎలా నడవాలో నడిచి చూపించాడు, ఎలా ప్రవర్తించాలో చూపించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము దాటిన తర్వాతే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళారు. సొదొమలో కూడా నీతిమంతుడిగానే బ్రతికాడు. ఎవరో? లోతు. సొదొమలో కూడా ఏం చేశాడండి? నీతిమంతుడిగానే బ్రతికాడు. కానీ భార్య బిడ్డలను రక్షించుకోగలిగాడా? లేదు. కారణం ఏంటి? ఎవడైనా పరిశుద్ధంగానే బ్రతుకుతాడు సొదొమలో, పాపిష్టి లోకములో. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, దాని దగ్గర నుండి దూరంగా పరిగెత్తమని కదా. మీ ముందుంచబడిన పందెపరంగంలో ఓపికగా పరిగెత్తమన్నాడు. పందెపరంగంలో అనేక మంది పరిగెడుతున్నారు కదా, మీరైతే బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అంటూ ఉన్నాడు. మనం పొద్దున లేచిన తర్వాత చదవమన్నాక, చిన్నప్పటి నుండి సండే స్కూల్ అండి, కీర్తనలో 1:1 చదవండి.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్తకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు నిలువక కూర్చుండక ఏం చేయాలంట? పారిపోమనే కదా చెప్తుంది, పరిగెత్తమనే కదా చెప్తుంది. మరి లోకము నుండి, ఆచారాల నుండి పరిగెత్తి మనం పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రాత్రి మనకి తెలియజేస్తూ ఉన్నమాట, పరిశుద్ధతలో సంపూర్ణులుగా మనం మార్చబడాలి, పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము పరిశుద్ధతని సంపూర్తి చేసుకున్నట్లుగా, దేవుడు విస్తారమైన కృప మనకు అనుగ్రహించినట్లుగా మోకరించి ప్రార్థించామా? మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నేను పరిశుద్ధతలోకి వస్తాను ప్రభువా. అయ్యా, పరిశుద్ధమైన జీవితమును సాధన చేస్తాను ప్రభువా. అయ్యా, ఎదుగోడు ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా ఎదుగోడు ప్రభు ముగించబడబోతూ ఉన్నాయి నాన్న. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి, ఇంకా కొద్ది దినాలే ఉన్నాయి. అయ్యా, నేను పరిశుద్ధపరచబడాలి. అయ్యా, నేను పరిశుద్ధతలోకి రావాలి. అయ్యా, నేను పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి ప్రభువా. అయ్యా, ఒక నూతన అనుభవంలోనికి రావాలి, నూతన ప్రత్యక్షతలోనికి రావాలని ప్రార్థన చేద్దామా? మోకరించి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి కొద్ది క్షణాలు నేను సేవకుడికి ఇచ్చేస్తాను. మా యొక్క కొద్ది క్షణాలు స్వరం ఎత్తి మౌనం పాటించదు, మౌనము ఈశ్వరులుగా మనం ఉండదు, కానీ దేవుడిని వెలుగులో, దేవుడిని స్వరమెత్తి ఆయన స్తుతిస్తూ ఆయన అనుభవంలోనికి మనం నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ ఫాదర్, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడా, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, విస్తారమైన కృప చేత మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా, మేము పరిశుద్ధత పరుచుకొని, అయ్యా పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు, పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువా. అయ్యా, ఇది కూడా ప్రభా పరిశుద్ధులే దేవుణ్ణి చూచెదరని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువా. అయ్యా, ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా అయ్యా దేవుని మందిరంలోనే ఉంటూ ఉన్నాను, దేవుని మందిరంలోనే బ్రతుకుతూ ఉన్నాను. కన్నీని చూడలేని కన్నులు అయ్యా, నా కన్నులు మందమర్చబడ్డాయి. అయ్యా, నా కన్నులు నిన్ను చూడలేని స్థితిలో ఉన్నాయి ప్రభువా. అయ్యా, నేను పరిశుద్ధతలోకి వస్తాను. అయ్యా, నాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి నాన్న. అయ్యా, ఇదిగోండి ప్రభువా, నీవు వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులో ఉంటాను ప్రభువా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, వాక్యము చేత మొదటి స్నానం చేస్తానయ్యా. అయ్యా, బాప్తిస్మము ద్వారా అయ్యా ఇదిగోండి నాన్న నేను పరిశుద్ధపరచబడతాను. అజ్ఞ పరీక్ష వలన నేను పరిశుద్ధపరచబడతాను. అయ్యా, ఇదిగోండి ప్రభువా, అన్య దేవతలకు సంబంధించినవి తీసి పారవేసి స్నానం చేసి బట్టలు పరుచుకొని అయ్యా బేతేలుకి వెళ్తాను ప్రభువా అని ఇంకొక తీర్మానం చేసుకుందామా? అయ్యా, నాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, అయ్యా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు దినము మమ్మల్ని బలపరుస్తున్న విధానానికి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నూతన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా, ఇదిగోండి ప్రభువా, అయ్యా నీవు వెలుగులోకి ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులోకి వస్తాను ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా ఇదిగోండి ప్రభువా, నన్ను దర్శించండి. అయ్యా, నా కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, అయ్యా విత్తబడిన మాటలు మా జీవితాల్లో ఫలింపు దయచేయండి నాన్న. అయ్యా, ఇదిగోండి ప్రభువా, నీరు కట్టి ఫలింపును దయచేయండి నాన్న. అయ్యా, ఇదిగోండి ప్రభువా, నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది, ధర్మశాస్త్రమును ధ్యానించిన వాడు కాదు, కానీ దానిని అనుసరించిన వాడు మాత్రమే నీతిమంతుడు అని. అయ్యా, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. అయ్యా, ఇదిగోండి ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ ఆలోచనలతో వస్తూ ఉన్నారు, ఏ తలంపులతో వస్తూ ఉన్నారు, ఏ భారముతో వస్తూ ఉన్నారు, ఏ అనారోగ్యంతో వస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా, మందిరంలోకి అడుగు పెట్టిన క్షణమే అయ్యా ఇదిగోండి ప్రభువా, ఈ యొక్క ప్రాంగణం నుండి అయ్యా ఈ వాక్యం వెలువడుచు ఉండగానే బోర్డు మారిన పడ్డ హృదయాలు మార్చబడాలి నాన్న. అయ్యా, నీ నామం ప్రకటించబడుతూ ఉండగానే అయ్యా రోగులు స్వస్థపరచబడాలి నాన్న. అటు బలమైన కార్యము ఈ ఉపవాస ప్రాంతంలో, ఈ యొక్క మీటింగ్లో, ఈ సభల్లో అయ్యా మీరు అయ్యా కృపను అనుగ్రహించండి నాన్న. నీకు స్తోత్రాలు. అయ్యా, బలపరచండి. అయ్యా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. అయ్యా, ఇదిగోండి ప్రభువా, ఈ సభలకు ముందు సభల తర్వాత ఈ వ్యత్యాసం మా కళ్ళు చూడబోతూ ఉన్నాయి. అందును బట్టి నేను ముందుగానే స్తుతిస్తూ ఉన్నాము, అందును బట్టిగానే మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము నాన్న.
అయా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. అయా వాక్యపు వెలుగులలో మమ్మల్ని నడిపించి అయా అదిగోండి ప్రభా పెళ్లి కుమార్తె సంఘములో పెళ్లి కుమార్తె వల్లే అలంకరింపబడేటట్లుగా మమ్మల్ని అయా తయారు చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మొదటిగా ఈ యొక్క సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సమయం ఎక్కువ తీసుకున్నాను, నన్ను క్షమించండి. సమయం ఇచ్చిన సేవకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.